గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. KGF 2 తర్వాత 4 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యష్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ స్వాతంత్ర్యానంతర గోవా నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. డ్రగ్స్, గ్యాంగ్స్టర్ సామ్రాజ్యం మరియు నేర ప్రపంచంలో రాయా రూమీ అనే శక్తివంతమైన పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. హింస, నమ్మకద్రోహం, కుటుంబ సంబంధాలు మరియు పగ మధ్య ఒక డార్క్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ కథగా దీనిని తీర్చిదిద్దారు. ప్లస్ పాయింట్స్: యష్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్. తన మాస్ అండ్ ఇంటెన్స్ నటనతో స్క్రీన్పై విశ్వరూపం చూపించారు. మాస్ ఎలివేషన్స్ మరియు డార్క్ రోల్లో ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్సెస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. స్టార్ కాస్టింగ్: నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ మరియు తారా సుతారియా తమ పాత్రల్లో చాలా బాగా సెట్ అయ్యారు. ముఖ్యంగా యష్ మరియు నయనతారల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మేకింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంది. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఒక హాలీవుడ్ స్టైల్ డార్క్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్లా చిత్రీకరించారు. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్లు డిజైన్ చేసిన స్టంట్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణ. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ గోవా బ్యాక్ డ్రాప్ను, ఆనాటి వాతావరణాన్ని చాలా రిచ్గా చూపించింది. మైనస్ పాయింట్స్: ఎక్స్ట్రీమ్ వైలెన్స్. ఇది పిల్లలు లేదా కుటుంబంతో చూసే సినిమా కాదు. చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చింది. మితిమీరిన రొమాన్స్, హింస మరియు డార్క్ థీమ్ అందరికీ నచ్చకపోవచ్చు. రన్ టైమ్ సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు ఉండటం వల్ల అక్కడక్కడ సెకండ్ హాఫ్లో నెమ్మదించినట్లు అనిపిస్తుంది. KGF లాంటి నాన్ స్టాప్ ఎలివేషన్స్ ఆశించే మాస్ ఆడియన్స్కు గీతూ మోహన్ దాస్ క్లాస్ అండ్ డార్క్ స్టోరీ టెల్లింగ్ కాస్త నెమ్మదిగా అనిపించవచ్చు. టెక్నికల్ ఆస్పెక్ట్స్: రవి బస్రూర్ నేపథ్య సంగీతం, BGM సన్నివేశాలకు తగినట్లుగా పవర్ఫుల్గా ఉంది. నిర్మాణ విలువలు: KVN ప్రొడక్షన్స్ రూపాయలు 500 కోట్ల బడ్జెట్కు తగ్గట్టు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. చివరిగా వర్డిక్ట్: టాక్సిక్ అనేది కేవలం మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, అడల్ట్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసిన ఒక బోల్డ్ అండ్ డార్క్ గ్యాంగ్స్టర్ డ్రామా. యష్ వన్ మాన్ షో, యాక్షన్ సీన్స్ మరియు విజువల్స్ కోసం థియేటర్లలో తప్పక చూడదగిన చిత్రం. అయితే రన్ టైమ్ మరియు వైలెంట్ కంటెంట్ దృష్టిలో ఉంచుకుని వెళ్లడం మంచిది. రేటింగ్ 3.25 out of 5.